నమస్తే. జూన్ నెలలో 12 రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. కన్యారాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. కన్యారాశి వారికి వచ్చేసి మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు 9వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. రవి భగవానుడు వచ్చి మీకు 10వ స్థానంలో, గురు భగవానుడితో పాటు కలిసి 10వ స్థానంలో, రాహు భగవానుడు మీకు షష్టమానికి, కేతు భగవానుడు 12వ స్థానానికి ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు. శని భగవానుడు మీకు సప్తమానికి, కుజ భగవానుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు మీకు ఆయనే మీకు ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి కారకుడు కాబట్టి బుధ భగవానుడు వచ్చి మీకు 9వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏముండదండి. అంటే పెద్దగా హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీరు మరీ ఇంకా స్ట్రెస్కి లోన్ అవ్వడం కానివ్వండి, ఏదన్నా జాగ్రత్తలు వహించడం కానివ్వండి చేయాల్సిన అవసరం అయితే పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం గొంతు నొప్పి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అనే ఒక చిన్న ఆలోచన లేకుండా అయితే లేదు. కాస్త గొంతు నొప్పి ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంచెం శుక్రుడితో కూడిన కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కంటామినేషన్ కానివ్వండి రావడానికి అవకాశాలు ఉంటుంటాయి. ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు కారకుడు అవుతాడు ఆయన. అయితే ఈ శని భగవానుడు మీకు వచ్చేసేసి 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకి భాగ్యచూపు కూడా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే ఏమవుతుందంటే మీకు చేయూత బాగా లభిస్తుంది. ఈ టైంలో సపోర్ట్ లభిస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది, ఫాదర్ యొక్క సపోర్ట్ లభిస్తుంది, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ లభిస్తుంది, టీచర్స్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ప్రొఫెసర్స్ వీళ్ళందరి యొక్క సపోర్ట్ లభిస్తుంది. కన్యారాశి వారు ఎవరైనా సరే పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు కానీ, డాక్టరేట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, కన్యారాశి కన్యాలగ్న ఎవరైనా ఉండి ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా పెద్దవాళ్ళు మీ సుపీరియర్స్, మీ బాసెస్, మీ టీచర్స్, మీ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ టైంలో మీకు ఎక్కువ చేయూతనివ్వడం, చాలా చక్కగా సపోర్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కనుక వాళ్ళతో చెప్పించుకున్నా సరే విద్యాబుద్ధులు చాలా చక్కగా మనకి వంట పడతాయి. మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా సేమ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక రకంగా పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతారు. మీరు ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ ముందు ఉంచగలుగుతారు. పెద్దవాళ్ళు ఒప్పుకోగలుగుతారు, ఒప్పుకునేలాగా చేస్తారు. అంత కన్విన్సింగ్గా మీరు మాట్లాడగలుగుతారు. మీ రాశులు కనుక, లగ్నాలు కనుక కన్యా అయి ఉంటే కనుక మీకు ఇలాంటి వ్యవహారాల్లో కనుక మీరు ఉన్నట్లయితే మీ గోచార రీత్యా ఏ రకంగా ఉందో, ఏ టైమ్స్లో చెప్తే మంచిదో ఒకసారి చూపించుకోండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడు కూడా మీకు 10మానికి వచ్చి కూర్చున్నారు. భాగ్యస్థానం నుంచి 10మానికి మూవ్ అయ్యారు కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగా మీకు ఫ్యామిలీ ప్లానింగ్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుకి చాలా మంచి జరుగుతుంది.
వైవాహిక జీవితంలో ఉండి ఫ్యామిలీ ప్లానింగ్ పరంగా కనుక మనం ముందుకు వెళ్దాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభంగా ఉంటుందండి. ఈ సంవత్సరం పెద్దగా రిస్కులు అంటూ ఏం లేవు. కాకపోతే ఒకటి ఇక్కడ కొంచెం ఆరోగ్యరీత్యా కాస్త నడిచేటప్పుడు కానివ్వండి, కాస్త కాలు జారకుండా కింద పడకుండా ఉండేలాగా చూసుకోండి, శుభంగా ఉంటుంది. ఇక్కడ కెరీర్ పరంగా కనుక బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కన్యా వాళ్ళకి మీకు శుక్ర భగవానుడు బుధ భగవానుడు అవుతారు, నవమాధిపతి దశమాధిపతి. ఇక్కడ శుక్ర భగవానుడు దశమాధిపతి అంటే మీకు బుధ భగవానుడు కనుక ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. వీళ్ళ ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ ఎవరైనా కొత్త ఉద్యోగాలు మారుదాం అనుకుంటున్నా సరే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లభిస్తాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి చక్కగా క్లియర్ చేసి ముందుకు రాగలుగుతారు, ఇబ్బంది అంటూ ఏముండదు. మీరు సెలెక్ట్ చేయబడగలుగుతారు. ఎటువంటి టైమ్స్లో కనుక ఇంటర్వ్యూస్లో కనుక మీకు 3-4 స్లాట్స్ ఇచ్చుంటే 3-4 డేట్స్ ఇచ్చుంటే ఏ డేట్ మీకు బాగుంది అనేది ఒకసారి చెప్పించుకుని ఫ్రీజ్ చేసుకునే ఛాన్స్ కనుక మీకు ఉంటే చెప్పించుకోండి. అప్పుడు ఆ పర్టిక్యులర్ డేట్కి సంబంధించిన రెమెడీస్ కానివ్వండి, న్యూమలాజికల్ పరంగా కానివ్వండి, ఆ డేకి సంబంధించిన రెమెడీస్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు మంచి అంటే బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్తో మీరు ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడు కూడా మీకు దశమానికి వచ్చి కూర్చున్నారు, భాగ్యస్థానం నుంచి దశమానికి మూవ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగా మీకు ఫ్యామిలీ ప్లానింగ్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుకి చాలా మంచి జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉండి ఫ్యామిలీ ప్లానింగ్ పరంగా కనుక మనం ముందుకు వెళ్దాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభంగా ఉంటుందండి. ఈ సంవత్సరం పెద్దగా రిస్కులు అంటూ ఏం లేవు. కాకపోతే ఒకటి ఇక్కడ కొంచెం ఆరోగ్యరీత్యా కాస్త నడిచేటప్పుడు కానివ్వండి, కాస్త కాలు జారకుండా కింద పడకుండా ఉండేలాగా చూసుకోండి, శుభంగా ఉంటుంది. ఇక్కడ కెరీర్ పరంగా కనుక బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కన్యా వాళ్ళకి మీకు శుక్ర భగవానుడు బుధ భగవానుడు అవుతారు, నవమాధిపతి దశమాధిపతి. ఇక్కడ శుక్ర భగవానుడు దశమాధిపతి అంటే మీకు బుధ భగవానుడు కనుక ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. వీళ్ళ ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ ఎవరైనా కొత్త ఉద్యోగాలు మారుదాం అనుకుంటున్నా సరే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లభిస్తాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి చక్కగా క్లియర్ చేసి ముందుకు రాగలుగుతారు, ఇబ్బంది అంటూ ఏముండదు. మీరు సెలెక్ట్ చేయబడగలుగుతారు. ఎటువంటి టైమ్స్లో కనుక ఇంటర్వ్యూస్లో కనుక మీకు 3-4 స్లాట్స్ ఇచ్చుంటే 3-4 డేట్స్ ఇచ్చుంటే ఏ డేట్ మీకు బాగుంది అనేది ఒకసారి చెప్పించుకుని ఫ్రీజ్ చేసుకునే ఛాన్స్ కనుక మీకు ఉంటే చెప్పించుకోండి. అప్పుడు ఆ పర్టిక్యులర్ డేట్కి సంబంధించిన రెమెడీస్ కానివ్వండి, న్యూమలాజికల్ పరంగా కానివ్వండి, ఆ డేకి సంబంధించిన రెమెడీస్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు మంచి అంటే బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్తో మీరు ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం. ఈ టైంలో రాస్తున్నట్లయితే మీరు చక్కగా శ్రద్ధ పెట్టి చదివి రాస్తున్నట్లయితే శుభంగా మీరు క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. శుభం.